ప్రభుత్వము నిమిషానికి లక్షల రూపాయల అడ్వకేట్లను పెడుతుంది తెలంగాణ నిరుద్యోగులకు వ్యతిరేకంగా. రోహిత్ అగ్రవాల్ అనేటోడికి ఎస్యూ విషయంలో నిమిషానికి 1,50,000 వాడు ఫీజు. టీజీపీఎస్సీ పిల్లలంతా వేల రూపాయలు డబ్బులు కట్టిర్రు. ఇలా బుర్రా వెంకటేశం తినే తిండి దగ్గర నుంచి, బుర్రా వెంకటేశం తీసుకునే శాలరీ దగ్గర నుంచి టీజీపీసీ ఉద్యోగస్తులు అందరూ ఈ నిరుద్యోగులు కట్టిన డబ్బులతోటి బతుకుతున్నారు. 40 లక్షల మంది డబ్బులు కట్టిర్రు. వీళ్ళు కట్టితే డబ్బులు వీళ్ళకి వ్యతిరేకంగా ఢిల్లీలో లాయర్లను పెడుతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే ప్రజాపాలన అని చెప్తున్నారు కదా. మిస్టర్ రాహుల్ గాంధీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్ ఫార్వర్డ్. One side you are holding Constitution of India, one side you are distracting the Constitution of India in Telangana. Shame on you, Rahul Gandhi. Shame on you, Priyanka Gandhi. Shame on you, Sonia Gandhi. రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని చెప్తున్న ప్రజాపాలనలో జీవో నంబర్ 29 ఏ విధంగా వస్తుంది? గేట్ నెంబర్ 1లోనే ఎస్సీ ఎస్టీ బీసీలను ఏ విధంగా ఆపేస్తారు? కాబట్టి ఆకునూరి మురళి కావచ్చు, కోదండ రామ్ కావచ్చు, గంటా చక్రపాణి కావచ్చు, ఎవరైనా సరే, అరగోపాల్ సార్ కావచ్చు, అరగోపాల్ సార్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇప్పించచ్చు కదా. మేధావులంతా చచ్చిపోయారా? బతికిలేరా మీరంతా? అంటే పదవులు ఉన్నప్పుడు పెదాలు మూసుకుంటారు. బిడ్డ గుర్తుపెట్టుకోండి, మేము గౌరవం ఇస్తే మీకు ఆ గౌరవం దక్కింది. మేము గౌరవం ఇయ్యని రోజు మీరు పెద్ద మనుషులు గారు, మీరు మేధావులు కాదు, ఉట్టి మేధావులు. ఆయనకేం సంబంధం లేదు. పూర్ణ చంద్రబాబు అండి. ఇలా చాలా మంది ఇక్కడ కూర్చున్నోళ్లే కాదు, మాకు రోజు వందల కొద్ది వేల కొద్ది మెయిల్స్ వస్తున్నాయి. టీజీపీఎస్సీకి 10,000 మెయిల్స్ వచ్చినాయి. ఎందుకు ఆన్సర్ చేయరు? ఈ ప్రపంచ చరిత్రలో ఒక్క ఎగ్జామ్ కి 2 హాల్ టికెట్లు ఎక్కడన్నా ఉన్నాయా? యూపీఎస్సీ ఎప్పుడైనా 2 హాల్ టికెట్లు ఇచ్చిందా? యూపీఎస్సీ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్ మీద ఎత్తు, పొడుగు, వయసు, కులము, మతము, ప్రాంతము, డేట్ ఆఫ్ బర్త్ అడిగిందా? కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పటికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తెలంగాణ సమాజం తరఫున, మిస్టర్ రాహుల్ గాంధీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్ ఫార్వర్డ్. One side you are holding Constitution of India, one side you are distracting the Constitution of India in Telangana. Shame on you, Rahul Gandhi. Shame on you, Priyanka Gandhi. Shame on you, Sonia Gandhi. రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని చెప్తున్న ప్రజాపాలనలో జీవో నంబర్ 29 ఏ విధంగా వస్తుంది? గేట్ నెంబర్ 1లోనే ఎస్సీ ఎస్టీ బీసీలను ఏ విధంగా ఆపేస్తారు? కాబట్టి ఆకునూరి మురళి కావచ్చు, కోదండ రామ్ కావచ్చు, గంటా చక్రపాణి కావచ్చు, ఎవరైనా సరే, అరగోపాల్ సార్ కావచ్చు, అరగోపాల్ సార్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇప్పించచ్చు కదా. మేధావులంతా చచ్చిపోయారా? బతికిలేరా మీరంతా? అంటే పదవులు ఉన్నప్పుడు పెదాలు మూసుకుంటారు. బిడ్డ గుర్తుపెట్టుకోండి, మేము గౌరవం ఇస్తే మీకు ఆ గౌరవం దక్కింది. మేము గౌరవం ఇయ్యని రోజు మీరు పెద్ద మనుషులు గారు, మీరు మేధావులు కాదు, ఉట్టి మేధావులు. ఆయనకేం సంబంధం లేదు. పూర్ణ చంద్రబాబు అండి. ఇలా చాలా మంది ఇక్కడ కూర్చున్నోళ్లే కాదు, మాకు రోజు వందల కొద్ది వేల కొద్ది మెయిల్స్ వస్తున్నాయి. టీజీపీఎస్సీకి 10,000 మెయిల్స్ వచ్చినాయి. ఎందుకు ఆన్సర్ చేయరు? ఈ ప్రపంచ చరిత్రలో ఒక్క ఎగ్జామ్ కి 2 హాల్ టికెట్లు ఎక్కడన్నా ఉన్నాయా? యూపీఎస్సీ ఎప్పుడైనా 2 హాల్ టికెట్లు ఇచ్చిందా? యూపీఎస్సీ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్ మీద ఎత్తు, పొడుగు, వయసు, కులము, మతము, ప్రాంతము, డేట్ ఆఫ్ బర్త్ అడిగిందా? కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పటికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తెలంగాణ సమాజం తరఫున.